హైదరాబాద్ సహా 13 జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. మరో 3 గంటల్లో భారీ ఈదురుగాల్లో వర్షంతో పాటు పిడుగుపాటులుంటాయని వెదర్ ఆఫీసర్స్ చెప్పారు. జనగాం, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, మేడ్చల్, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, సిద్దిపేట జిల్లాలకు అలర్ట్ ఇచ్చింది. పిడుగులు పడే అవకాశం ఉందని రైతులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. రేట్ అప్డేట్స్ తెలుసుకుందాం. కల్పన లైవ్ లో ఉన్నారు. కల్పన, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల ప్రభావం ఎలా ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? చంద్రిక, ఈ రోజుతో పాటు మరో 2 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత అధికంగా ఉండి సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. గత వారం నుంచి కూడా మనకు ఇట్లాంటి వెదర్ అనేది కనిపిస్తూ ఉంది. దాదాపు పగల అంతా కూడా ఎండ తీవ్రత అధికంగా కనిపించి సాయంత్రము ఒక్కసారిగా 4 గంటల ప్రాంతంలో కూడా వాతావరణం మారిపోయి మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం అయితే నమోదవుతా ఉంది. అలాగే నిన్న కూడా మనకు ఇట్లాంటి వెదర్ కంటిన్యూ అయింది. చాలా జిల్లాల్లో కూడా దాదాపు 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు సిటీ వ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్టయితే 8 సెంటీమీటర్ల వర్షపాతం, ఒక భారీ వర్షపాతమే నమోదైందనే చెప్పుకోవచ్చు. దాదాపు ఈదురుగాలులతో కూడిన వర్షపాతంకి అయితే నిన్న హైదరాబాద్ గంటన్నర పాటు కూడా బీభత్సం సృష్టించింది. కుతలమైందనే చెప్పుకోవచ్చు. మరి అట్లాంటి వెదరే ఈ రోజు కూడా ఉండబోతా ఉంది. కాకపోతే ఈ రోజు చూసుకున్నట్టయితే కూడా కాస్త తీవ్రత నిన్నతంత తీవ్రత కాకపోయినా కూడా దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు హైదరాబాద్కి ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. హైదరాబాద్తో పాటు ఇటు మేడ్చల్, మల్కాజిగిరి కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, వికారాబాద్ కావచ్చు, సంగారెడ్డి అంటే హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్టయితే మనకు దాదాపు భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వచ్చే 2-3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు ఉత్తర జిల్లాలతో పాటు మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. దాదాపు ఈ రోజు 19 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ మనకైతే దాదాపు వడగళ్ల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఒక్కసారి కనుక మనం జిల్లాలు చూసుకున్నట్టయితే కూడా దాదాపు మనకైతే 19 జిల్లాలు అయితే ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, దాంతోపాటు మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లోనైతే ఈ రోజు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే రైతులకు సూచనలు కూడా జారీ చేశారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రతిసారి కూడా 3 గంటలకు ఒక్కసారి ఇటు వాతావరణ శాఖ ఇంపాక్ట్ బేస్డ్ అని చెప్పేసి కూడా మనకు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. అట్లాంటి అలర్టే ప్రజెంట్ మనకు అలర్ట్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఇటు హన్మకొండ కావచ్చు, జనగాం కావచ్చు, వరంగల్ కావచ్చు, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్కి అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వచ్చే 3 గంటల పాటు కూడా పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలపడం జరిగింది. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు వాతావరణం ఇప్పటికే పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వాతావరణం ఒక్కసారిగా చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో మేఘవృతమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం కూడా నమోదైంది. ఇటు జిల్లాల్లో చూసుకున్నట్టయితే కూడా జనగాం కావచ్చు, సిద్దిపేట కావచ్చు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కూడా మనకు ఒక జోరు వర్షం అనేది కురుస్తూ ఉందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎండాకాలం వచ్చిందంటే చాలు మనకు ఈ అడపాదడప వర్షాలతో పాటు చాలా వరకు చెడగొట్టు వర్షాలు అనేవి కూడా ఎక్కువగా కురుస్తూ ఉంటాయి. అంటే వడగళ్లతో కూడిన వర్షాలు అనేవి మనకు ఈ టైంలో ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. కాకపోతే గత సంవత్సరంతో చూసుకున్నట్టయితే ఈసారి అయితే మనకు అధికంగా ఈ ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న గాలులతో పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో గాలిలో తేమ శాతం పెరిగిపోయి మనకు క్యుములోనింబస్ మేఘాలు అనేవి కూడా దట్టంగా కమ్ముకుంటా ఉన్నాయి. ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ ఈ ఈదురుగాలులు కావచ్చు, వడగళ్ల వర్షాలు కావచ్చు మనకు ఎక్కువగా నమోదవుతున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. గత వారం నుంచి కూడా మనకు ఇట్లాంటి వెదరే కంటిన్యూ అవుతా ఉంది. దాదాపు వచ్చే 2-3 రోజుల పాటు కూడా ఇదే వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దాదాపు ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత అధికంగా అంటే దాదాపు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఇప్పటికే ఎండ తీవ్రత మీద కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. దాదాపు ఇటు ఉత్తర తెలంగాణ
తెలంగాణ జిల్లాల్లో కూడా మనకు 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అది కూడా మనకు ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం 3-4 ప్రాంతం వరకే ఇట్లాంటి వాతావరణం ఉంటుంది. 3-4 ప్రాంతం తర్వాత కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మేఘావృతమైన వాతావరణం కనిపించే అవకాశం ఉంది. అక్కడక్కడ కూడా మనకు వర్షాలు అయితే కనిపించే అవకాశం ఉంది. ఇట్లాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితులు మనకు గత వారం నుంచి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వచ్చే వారం రోజుల పాటు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే సిటీ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఈదురుగాలు కూడా వీస్తూ ఉన్నాయి. ఇటు జిల్లాలకు సంబంధించి కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో ఇటు రైతులతో పాటు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే పిడుగుపాటు అనేది కూడా ఈ రోజుతో పాటు వచ్చే 2 రోజుల పాటు కూడా సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే నిన్న చూసాము జనగామ ప్రాంతంలో 3 పిడుగుపాట్లతో పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో 3 పిడుగుపాట్లు, అంటే మొత్తంగా 6 పిడుగుపాట్లు అనేవి సంభవించాయి. అదేవిధంగా ఈ రోజు కూడా పిడుగుపాటు సంభవించే అవకాశం ఉండడంతో రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎత్తైన ప్రదేశంలో ఏవైతే కొబ్బరి చెట్లు కావచ్చు, దాంతోపాటు తాడి చెట్లు కావచ్చు, రేకుల చెట్లు కావచ్చు, ఎత్తైన ప్రదేశాల్లో మాత్రం ఉండకూడదనేసి హెచ్చరిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా దాదాపు మనకు సాయంత్రం సమయంలోనే ఇట్లాంటి వర్షాలు ఉండడంతో కూడా ఎవరైనా బయటికి వచ్చే వాళ్ళు ఉంటే తొందరగా వర్క్స్ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనకు సాయంత్రం సమయం తర్వాతనే ఇట్లాంటి వెదర్ అనేది కంటిన్యూ అవుతా ఉంది. ఇట్లాంటి వర్షాలు కూడా కంటిన్యూ అవుతా ఉన్నాయి. దాదాపు రాళ్లతో కూడిన వర్షాలు కూడా మనకు దాదాపు గత 3 రోజుల నుంచి కూడా అక్కడక్కడ నమోదవుతున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఇక నిన్న కూడా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షాలతో పాటు వడగళ్ల వర్షం కూడా పలు ప్రాంతాల్లో నమోదైన సిచ్యువేషన్స్ కూడా చూసాము. అదేవిధంగా ఈ రోజు చూసుకున్నట్టయితే కూడా నిన్నటంత తీవ్రత మాత్రం ఈ రోజు హైదరాబాద్కి ఉండబోదని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. దాదాపు ఈదురుగాలతో కూడిన వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు కూకట్పల్లి కావచ్చు, దాంతోపాటు చందానగర్ కావచ్చు, మియాపూర్ కావచ్చు, పట్టంచెరు ప్రాంతాల్లో అయితే వర్షం అయితే పడి ఎలిసిందని చెప్పుకోవచ్చు. ఇటు కుత్బులాపూర్ కావచ్చు, దాంతోపాటు కాప్రా కావచ్చు, ఆ ప్రాంతాల్లో కూడా కీసర ప్రాంతాల్లో కూడా మనకు వర్షం అయితే కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు ఉప్పల్ బోడుప్పల్ కావచ్చు, దాంతోపాటు ఎల్బీ నగర్ ప్రాంతాల్లో కూడా మనకు మేఘావృతమైన వాతావరణం కనిపిస్తూ అక్కడక్కడ చిరుజల్లుతో కూడిన వర్షం అయితే నమోదవుతా ఉంది. ఇటు జిల్లాలకు చూసుకున్నట్టయితే సిద్దిపేటలో కూడా మనకు వర్షం దంచుకొట్టిందని చెప్పుకోవచ్చు. ఇటు జనగాం ప్రాంతంలో కూడా ఈదురుగాలతో కూడిన వర్షం అయితే కంటిన్యూ అవుతా ఉంది. ఇటు వరంగల్కి ఇప్పటికే కూడా మనకు చూసుకోవచ్చు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వచ్చే 2 గంటల పాటు ఇటు సిద్దిపేట కావచ్చు, జనగాం కావచ్చు, వరంగల్ కావచ్చు, హన్మకొండ కావచ్చు, ఈ ప్రాంతాల్లోనైతే మనకు వర్షాలు అధికంగా ఉండే అవకాశం ఉండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తా ఉన్నారు. చంద్రిక.